సిద్ధంరెడ్డి డెస్క్. హైదరాబాదులో గత 20 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ ఎక్కువ కావడానికి మూల కారణం ఆర్టీసీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్. మన భాగ్యనగరంలో ప్రస్తుతము ప్రజలు, వాహనదారులు, ఉద్యోగస్తులు, టూరిస్టులు ఇలాగ అందరూ ట్రాఫిక్ సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నారు ప్రతినిత్యము. దీనికి ముఖ్యంగా మొదటగా ఆర్టీసీ వారు తగు చర్యలు తీసుకోకపోవడమే ముఖ్య కారణం. ఆర్టీసీ వాళ్ళు బస్ స్టాప్లు రోడ్డు మీద ఉండడం, దీనివల్ల రోడ్డు మీద బస్సులు ఆపడం వల్లనే పని వేళల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి పరిష్కారం బస్ స్టాప్ని రోడ్డు మీద కాకుండా రోడ్డుకి 10 మీటర్ల పక్కన ఉండేటట్టు చేయడం మరియు బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ మీద అవగాహన కల్పించడము ముఖ్యమైన పరిష్కారం. రెండవది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ గత 20 సంవత్సరాల నుండి ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉందో వారికి తెలుసు, కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా పరిష్కరించకపోవడం ప్రస్తుతము చలానాల మీద తప్ప ప్రజల ట్రాఫిక్ సమస్యలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో పట్టించుకోకపోవడం పెద్ద తప్పు చేసింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. నెక్స్ట్, హెచ్ఎండిఏ అనేది దూరదృష్టితో ఆలోచించి చేసే పని. 30 నుంచి 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటు చేసిందే హెచ్ఎండిఏ. కానీ హెచ్ఎండిఏకి దూరదృష్టి అంటూ 30 నుంచి 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందనే దాని మీద అంచనా లేకపోవడం వలన ట్రాఫిక్ సమస్యకు మూల కారణం. హెచ్ఎండిఏకి ప్రజలు బాగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడైనా బస్ స్టాపులకు స్థలం సేకరించి, రోడ్డుకు 10 మీటర్ల దూరంలో స్థలాలు సేకరించి జంట నగరాల్లో బస్ స్టాప్ నిర్మించాలి తక్షణమే. నెక్స్ట్, తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళు మరియు జిహెచ్ఎంసి ఈ రెండింటిలో పనిచేసే వారికి, పెద్ద ఆఫీసర్లకి జీతాలు దండగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలకు పెద్ద కారణాలు ఈ 2 డిపార్ట్మెంట్లే. నిద్రపోతున్న డిపార్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయి అంటే ఈ 2 మాత్రమే. జంట నగరాల్లో ఏ రోడ్డు సరిగా ఉండదు, అన్ని రోడ్లు గుంతలమయమే. ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు, ఎక్కడ మ్యాన్ హోల్స్ తెలియదు, ఎక్కడుంటాయో తెలియదు. వర్షం వస్తే అంతే. జంట నగరాలు అసలు వాహనదారులకు కష్టాలు దేవునికే తెలుసు, మనందరికీ తెలుసు. అన్నిటికి మించి అతిపెద్ద తప్పులు చేసేది ప్రభుత్వం నిర్లక్ష్యం. వీళ్ళందరూ నిద్రపోతున్నారు కాబట్టే ఈ సమస్యలన్నీ. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం మేల్కొని ఈ డిపార్ట్మెంట్స్ మీద చర్యలు తీసుకొని పరిష్కారం నెక్స్ట్ 100 సంవత్సరాల దూరదృష్టి పెట్టి పని చేయించేలా చూడాలి. ఇలా చేయడం వలన రాష్ట్రానికి వచ్చే టూరిస్టులు, ఇతర ప్రజలందరికీ చాలా బాగుంటుంది. దీంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సిద్ధంరెడ్డి డెస్క్.